శ్రీ మాతా నిమిషాంబిక ఆలయం భక్తులతో రద్దీగా ఉంది. హైదరాబాద్ బోడుపల్లిలోని అమ్మవారి ఆలయాన్ని ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు 3 రోజుల పాటు నిమిషాంబిక అమ్మవారు బంగారు చీరలో దర్శనమిస్తున్నారు. కోరిన కోరికకు ఆలయంలో 16 ప్రదక్షిణలు చేస్తే నెరవేరుతుందంటున్నారు భక్తులు. బోడుపల్లిలోని శ్రీ మాతా నిమిషాంబికాదేవి ఆలయంలో అమ్మవారు బంగారు అలంకరణలో దర్శనమిచ్చారు. ఆదివారం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారిని 1 నిమిషంలో కోరిక కోరుకుని 16 ప్రదక్షిణలు చేస్తే నెరవేరుతాయంటున్నారు భక్తులు. కోరికలు నెరవేరిన తర్వాత ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోస్తే మంచి జరుగుతుందని చెప్పారు ఆలయ పూజారి. ఆలయంలో గణపతి, శివలింగం, సీతారామచంద్రులు, హనుమంతుడి దేవతామూర్తులకు కూడా పూజలు చేశారు భక్తులు. ఈ ఆలయంలో విశేషత ఏంటి అంటే అమ్మవారికి నిమిషంలో కోరిక కోరుకోవాలి, 16 ప్రదక్షిణాలు చేయాలి. ఆమె సంఖ్యాభావమైనటువంటి సంఖ్యను తీసుకొని మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేసినప్పుడు మన యొక్క కోరిక 21 నిమిషంలో నెరవేరుతుంది. దానికి కారణం ఏంటంటే నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు, పార్వతీపుత్రం వినాయకం. అది కూడా కావాలని పెట్టినటువంటిది కాదు, యాదృచ్ఛికంగా అమ్మవారు ప్రతిష్ఠ చేపించుకుంది. అయితే విషయం ఏంటంటే అమ్మవారి కోసం నువ్వు 16 ప్రదక్షిణాలు చేసినప్పుడు మనకు విఘ్నేశ్వరుడి యొక్క చూపు మన మీద పడుతుంది. ఓహో, వీళ్ళంతా అమ్మ కోసం వచ్చారు, నేను విఘ్నాలకు అధిపతిని, నేను వీరి యొక్క విఘ్నాలను తీసేస్తానని మన యొక్క విఘ్నాలన్నీ కూడా తీసేస్తాడు. అప్పటి నుంచి మనము అఖండ విజయాలను పొందుతాము. అమ్మవారిని దర్శించుకోవటానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని చెప్పారు ఆలయ కమిటీ సభ్యులు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. మొదటి శుక్రవారం 1116 రూపాయల చీరతో అమ్మవారి అలంకరణ, 2వ శుక్రవారం అమ్మవారికి బంగారు చీరతో అలంకరణ చేస్తామన్నారు. 3వ శుక్రవారం 56 రకాల స్వీట్లతో, చివరి వారం 1,00,000 గాజుల అలంకరణలో నిమిషాంబిక అమ్మవారు దర్శనమిస్తారని చెప్పారు కమిటీ సభ్యులు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. మొదటి శుక్రవారము 1116 చీరలతోటి విశేష అలంకరణ కార్యక్రమము, 2వ శుక్రవారం రోజు అమ్మవారికి బంగారు చీర అలంకరణ, 3వ శుక్రవారము 56 రకాల స్వీట్స్ తోటి చెప్పన్ భోగ్ కార్యక్రమము, 4వ శుక్రవారం రోజు 60 సంవత్సరాల పైబడినటువంటి ముత్తైదులకు సుమంగళి పూజ, అదేవిధంగా చివరి ఆదివారం రోజు 1,00,000 గాజుల అలంకరణతోటి విశేష పూజ కార్యక్రమాలు అన్నది నిర్వహించుకోవడము ఆనవాయితీ. ఇదే క్రమంలో ఈ సంవత్సరం కూడా ఈ అన్ని కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో కూడా అత్యంత వైభవంగా ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విశేష అలంకరణతోటి మరి యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఆలయం చుట్టూ 16 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు భక్తులు. తమ పిల్లల ఉద్యోగాల కోసం, విదేశీ చదువులు, బిజినెస్లు సజావుగా జరగటానికి అమ్మవారిని కోరుకుంటున్నామని తెలిపారు భక్తులు. శ్రీమాత్రే నమః. మేము ఇక్కడికి ఎప్పుడు రెగ్యులర్గా వస్తాం. ఎప్పుడు వచ్చినా కూడా చాలా మందిని చూస్తూనే ఉంటాము. వచ్చిన కొత్తలో అంటే అమ్మవారి దర్శనం చేసుకొని 16 ప్రదక్షిణలు వేశాను. కోరిక తీరింది. మా అన్నయ్యకు కూడా ఎంఎస్ వెళ్ళాలనే ప్లాన్ ఉండే. సో అయ్యగారు ఎప్పుడు మాకు చెప్తూనే ఉంటారు అమ్మగారి గురించి. రెగ్యులర్గా మేము అమ్మగారి ఫోటోలు కానీ వచ్చి ఎప్పుడు ప్రదక్షిణలు చేసుకుంటూనే ఉంటాము. 16 ప్రదక్షిణలు చేయగానే కోరిక తీరినప్పుడు 108 ప్రదక్షిణలు చేయాలి. ఖచ్చితంగా అమ్మవారి అండ ఎప్పుడు మన చుట్టూనే ఉంటుందని కోరుకుంటే అంత మంచి జరుగుతుంది. అమ్మవారికి ఏదన్నా కోరిక కోరుకుంటే కరెక్ట్గా అవుతున్నది. మాకు కూడా చాలా అయినాయి. మా బంధువులు మేము అందరం వస్తున్నాం. మేము పక్కనే ఉంటాము. చాలా అమ్మవారు మహిమలు బాగా ఉన్నాయి. చాలా భక్తులకు అందరికీ బాగా చేస్తున్నారు. కోరికలు అయితే మంచిగా నెరవేరు. భక్తులు కోరిన కోరికలు నెరవేరుతూ ఉండటంతో నిమిషాంబిక అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందంటున్నారు ఆలయ కమిటీ సభ్యులు. దీంతో నిత్యం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.